ఈరోజు మహాభారతంలోని కర్ణుడి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాము. కర్ణుడు 100 కవచ కుండలాలు వరంగా పొందిన గొప్ప వీరుడు. కేవలం ఇతను ఒక్కడే అన్ని దిక్కుల్లోనూ రాజ్యాలను ఓడించాడు. అలా ఓడించి ప్రపంచానికే కర్ణుడు అంటే ఏంటో చూపించాడు. చేతిలో విజయ ధనస్సు పట్టుకుని సాక్షాత్తు దేవతలే వచ్చినా ఓడించడం చాలా కష్టం కర్ణుడిని. సూర్యదేవుని తేజస్సుతో అతని పేరు వింటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టేది. అర్జునుడితో పోరాడి అతన్ని ఓడించేస్తాడేమో అని చేసేలా నిరూపించిన వాడు గొప్ప వీరుడు కర్ణుడు. దానాల్లో అతన్ని మించిన వారే లేరు. ఇంద్రుడు స్వయంగా వచ్చి కవచకుండలాలు అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా తన కవచకుండలాలను రక్షణగా ఉన్నా కూడా ఇచ్చేస్తాడు మన కర్ణుడు. కానీ ఇతనికి ఉన్న శాపాల వలన ఇతను అనుభవించిన అవమానాలు కానీ ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించరు. అయినా సరే అవన్నీ అనుకుంటే కర్ణుడు మహాభారత కురుక్షేత్రంలో భీష్ముడు మరణించినంత వరకు యుద్ధానికి రాను అని శపథం చేస్తాడు. తర్వాత మరి కర్ణుడు ఏం చేయబోతున్నాడు అనేది పూర్తి వీడియో నేను చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మహాభారతంలో చాలామంది వీరుల యొక్క విషయాలను మనం తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.